టిఆర్9 భక్తి టీవీ సమర్పించు రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. టిఆర్9 భక్తి టీవీ ప్రేక్షకులకు ముందుగా శ్రీ పరాభవ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో మెదులుతుంది. ఇక ఉగాది అంటే రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఆదాయ వ్యయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అంతేకాక ఉగాదికి పంచాంగ శ్రవణం అనేది మన ఆచారం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రము సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి నుండి శ్రీ కాళిత శివకుమార్ గురువు గారు రాశి ఫలాలను సవివరంగా తెలియజేస్తున్నారు. మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా? ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలివేలు మంగాపురం తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం లగ్నంలో రాహు ఉండటం, రాశిలోనే రాహు ఉండటం, 2వ స్థానంలో శని ఉండటం, 5వ స్థానంలో మే నెల ఆఖరి వరకు గురువు ఉండటం, 7వ స్థానంలో కేతు ఉండటం జరుగుతుంది. ఈ గ్రహస్థితిని అనుకూలంగా చూసుకుని ఈ గ్రహస్థితిని బట్టి చూస్తే మీకు కొంత అనుకూలంగా ఉంది. చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయపరంగా బాగుంటుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా దీని ప్రభావం కొంత తక్కువగానే ఉంటుంది. ఏలినాటి శని ఆఖరిలో ఉంది కాబట్టి ఈ సంవత్సరం అయిపోతే వచ్చే సంవత్సరం కాస్త ఉగాది నుంచి మరింత సత్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఏలినాటి శని అప్పటికి పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు, కష్టాలు, సమస్యల నుంచి బయటపడ్డాము. సంతానానికి ఒక మంచి మార్గాన్ని చూపించగలిగాము. ఇప్పటికి సంతానం నా మాట వినగలుగుతున్నారు అనే పరిస్థితులు అయితే ఏర్పడతాయి. సంతానం పట్ల మీకున్న ప్రేమ, అభిమానం వాళ్ళకి ఇప్పటికి తెలిసి వస్తుంది. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని చక్కగా గౌరవంగా చూడటం జరుగుతుంది. కానీ కొన్ని విషయాల్లో మీరు పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తారు. కాబట్టి కొంచెం వీలున్నంత వరకు మీ మనస్తత్వాన్ని మార్చుకుని కొంత అనుకూలమైన పరిస్థితులకి ఏర్పడటానికి మీరు కూడా ఒక కారణంగా ఉండాలి. అట్లా అయినట్లయితే మీకు మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు. అట్లాగే ఈ సంవత్సరం మీరు అనుకూలమైన ఫలితాలు కలగటం కోసం విష్ణు ఆరాధన చేయండి, మరింత సత్ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన ప్రతినిత్యం చేయండి, మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. గురువు గారు చెప్పిన రాశిఫలాలు విన్నారు కదా, మళ్ళీ రాశిఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.